హాయ్ అండి. ఫ్రైడే అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మనం కలశాన్ననేది కదిపేసుకోవచ్చండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మనమైతే పూజ చేసేసుకొని ఇంకప్పుడైతే కలశాన్నయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రసాదం కిందయితే కర్డ్ రైస్ అనేది పెట్టాలండి అమ్మవారికి. అది కూడా సాల్ట్ లేకుండా నార్మల్ కర్డ్ యూజ్ చేయకూడదు. ఆవు పాలుంటాయి గదా! అవి తెచ్చేసుకొని మరిగిచ్చేసుకొని తోడేసేసుకొని ఆ పెరుగునే యూజ్ చేసి సాల్ట్ లేకుండా అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకొని ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అమ్మవారికనేది హారతయితే ఇవ్వాలండి. హారతంటే ఎట్లా అంటే మీకు వీడియోలో కనిపిస్తది. ఇప్పుడు చూపిస్తాను వెయిట్ చేయండి. ఇట్లా హారతయితే మనం కొంచెం వాటరేసేసుకొని అందులో కొంచెం పసుపు, సున్నం వేసేసుకుంటే ఇలా రెడ్‌గా అయితే వచ్చేస్తాయండి. అందులో ఒక కుంది పెట్టేసి ఇలా అమ్మవారి హారతి ఇయడం వల్ల అమ్మవారికైతే దిష్టయితే పోతుందండి. చాలా అందంగా అయితే రెడీ చేస్తాం కదా! చాలా మంది ముత్తైదులైతే వచ్చి అమ్మవారిని చూస్తారు. అట్లాంటప్పుడు అదంతా పోవడానికి మనకైతే దిష్టి తీయాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెట్టినయన్నీ ఈ బ్లౌజ్ పీస్ అయితే మనం కుట్టించుకోవాలి. ఈ కొబ్బరికాయలో వచ్చి కొబ్బరినైతే మనం ప్రసాదం కింద తీసేసుకోవచ్చు. కలసంలో పెట్టిన వాటర్ ఇంటి ఫ్యామిలీ మొత్తం చల్లేసుకొని మిగిలినైతే రిమైనింగ్ మొక్కల్లో వేసేసుకోవచ్చు. పసుపు రాయకుండా మన ఫేస్‌కైతే అప్లై చేసుకోవాలి.